హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగులో నగరం అనే సినిమాతో దర్శకుడుగా మారిన లోకేష్ కనకరాజ్ ఆ సినిమాలో పెద్ద గుర్తింపు సాధించలేకపోయాడు. కానీ ఆ తర్వాత కార్తీక్ ని ఒప్పించి ఖైదీ మూవీని చేశాడు. ఆ తర్వాత ఖైదీ ఊహించనంత విధంగా సక్సెస్ అందుకుంది. స్క్రీన్ ప్లే పరంగా ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ మూవీ. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది అండ్ ఖైదీ ఓ కల్ట్ మూవీగా నిలబెట్టారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ముఖ్యంగా కార్తీక్ బిర్యానీ తినే సీన్ అయితే మీమ్స్ వీడియోస్ లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇంకా ఖైదీ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి ఓ మంచి లీడ్ ఇచ్చారు. సో ఖైదీ పార్ట్ 2 ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అండ్ విక్రమ్ మూవీకి కూడా ఖైదీతో లింక్ చేశాడు దర్శకుడు లోకేష్. అది కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఖైదీ 2 వైపు ఇంట్రెస్ట్ పెట్టలేదని అనుకుంటున్నారు ఆడియన్స్. కానీ ఆ తర్వాత లియో మూవీతో మళ్ళీ మెయిన్ లీడ్ లోకి వచ్చాడు. మళ్ళీ వెంటనే రజనీకాంత్ తో కూలీ అనే మూవీ మొదలు పెట్టాడు. ఈ మూవీ పూర్తి చేసిన తర్వాత విక్రమ్ 2 లేదా ప్రభాస్ తో ఓ మంచి స్టోరీ చేయాలనుకుంటున్నాడు లోకేష్. సో ప్రస్తుతానికి అతను ఖైదీ పార్ట్ 2 పై ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలిసిపోయింది. అందుకే కార్తీక్ సర్దార్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో ఇది వీడియో. మీలో ఎంతమంది ఖైదీ మూవీని చూసారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.